మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. సీఎం ఫడ్నవీస్తో పాటు సిబ్బంది కూడా ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. లాతూర్లో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్ కలిగించింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి అత్యంత సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. హెలికాప్టర్ ఆ ట్రాన్స్ఫార్మర్ను తాకి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది. కరెంటు తీగను తాకిన తర్వాత హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం రావడంతో పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అది సాధ్యం కాలేదు. దీంతో హెలికాప్టర్ రోడ్డుకు సమీపంలో క్రాష్ ల్యాండ్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో సీఎం ఫడ్నవీస్తో పాటు 4 సిబ్బంది కూడా ఉన్నారు. రజనీకాంత్కు తమిళనాట హిందూ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. కవాలీకి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆల్ ఇండియా హిందూ సత్యసేన ఆందోళన వ్యక్తం చేసింది. రజనీకాంత్కు భద్రత పెంచాలని ఆ సంఘ నేతలు చెన్నై పోలీస్ కమిషనర్కు వినతి పత్రాన్నిచ్చారు. రజనీ ఇంటి వద్ద ఇప్పటికే పోలీసు భద్రతను పెంచారు. ప్రత్యేక బలగాలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే తనకు అభిమానులే కొండంత అండ అంటున్నారు రజనీకాంత్. అభిమానులకు రజనీకాంత్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా క్రమశిక్షణ కోల్పోకూడదని, నియంత్రణతో వ్యవహరించాలని సూచించారాయన. అలాగే అభిమానుల సంఘాల పేరు ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇక మీదట అభిమాన సంఘాల నియంత్రణ బాధ్యతను సుధాకరన్కు అప్పగించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు రజనీకాంత్. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఫత్వా జారీ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా తీసుకుంది. ఫత్వా జారీ చేసిన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కోల్కతాలో నిరసనకు దిగారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కోల్కతా పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర జరిగిన ఘర్షణల్లో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీ కార్యకర్తలను తరిమికొట్టారు. ఈ సందర్భంగా గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అనంతరం బీజేపీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. త్రివేంద్రంలో విపక్షాలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేరళ రాజధాని త్రివేంద్రంలో విపక్షాలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. చలో సెక్రటేరియట్కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. విపక్ష నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ సర్కార్ ఏడాది పాలన పూర్తయింది. సీఎం విజయన్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏడాదిలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు. విపక్షాల పోటాపోటీ ఆందోళనలతో త్రివేంద్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి భారీ ఎత్తున బలగాలను మోహరించారు. బాబ్రీ కేసులో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి చుక్కెదురైంది. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు ఇవ్వడానికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. అద్వానీతో సహా మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి ఈ నెల 30న కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు అద్వానీ, జోషికి కోర్టు సమన్లు జారీ చేసింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి నేరపూరితమైన కుట్రకు ఒడిగట్టారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మూడు రోజుల తెలంగాణ పర్యటన ముగించుకొని ఇవాళ విజయవాడకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బీజేపీ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, టీడీపీతో పొత్తు అంశంతో పాటు టీడీపీ నేతల విమర్శలు ఇలా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబుతో సమావేశమయ్యారాయన. ఈ సందర్భంగా అమిత్ షాకు చంద్రబాబు విందిచ్చారు. అనేక అంశాలపై చర్చలు జరిపారు. ప్రతిపక్ష నేత జగన్ ప్రధాని మోదీని కలుసుకున్నప్పటి నుండి ఏపీలో మిత్రపక్షాల మధ్య దూరం పెరుగుతోంది. జగన్ కు మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం పట్ల పలువురు టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ గా ఏపీ బీజేపీ నేతలు కూడా గట్టిగానే బదులిచ్చారు. ఈ తరహా ప్రకటనలు రెండు పార్టీలకు మంచిది కాదని ఇరు పార్టీల నేతలు గుర్తించారు. విజయవాడ నుండే బీజేపీ విజయ ప్రస్థానం మొదలవుతుందని అన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. చాలా మంది ప్రత్యేక హోదా కోరుతున్నారని, అయితే ప్రత్యేక ప్యాకేజ్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధికి చాలానే ఇచ్చామన్నారు షా. स्पेशल स्टेटस, स्पेशल स्टेटस, स्पेशल स्टेटस। मित्रों, उन्होंने बैन लगाया था, मगर हमने रास्ता निकाला है। मैं आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि जो स्पेशल पैकेज नरेंद्र मोदी सरकार लेकर आई है, स्पेशल स्टेटस से 1 रुपया भी आंध्र प्रदेश का नुकसान नहीं होने देंगे। इतना विश्वास आंध्र प्रदेश की जनता ने रखना चाहिए। मित्रों, लगभग 1,75,000 करोड़ रुपया की नई योजनाएं और अतिरिक्त फायदा केंद्र सरकार ने आंध्र प्रदेश को पहुंचाया है। బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ పర్యటన వ్యతిరేకిస్తూ జనసేన ఆందోళనకు దిగింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్ సెంటర్లో జనసేన కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ సర్కార్ మోసం చేసిందని ఆరోపిస్తూ అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీసీల ఎజెండా బీజేపీకి వినిపించేందుకే అమిత్ షాను కలిశారని చెప్పారు బీసీ నేత టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. విజయవాడలో అమిత్ షా, ఆర్ కృష్ణయ్య భేటీ అయ్యారు. టీడీపీ మహానాడుకు తాను ఎప్పుడూ హాజరు కాలేదని చెప్పారాయన. బీజేపీలో చేరుతున్నానన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. బీజేపీ ప్రభుత్వానికి బీసీల ఎజెండా తీసుకుపోతున్నా నేను. బీజేపీ ప్రభుత్వానికి బీసీల నా ఎజెండా బీసీల ఎజెండానే. నేను చేరుతున్నాను ఎక్కడ చెప్పలేదే. బీజేపీ ప్రభుత్వం ద్వారా బీసీల డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లన్నీ సాల్వ్ చేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వంతో ఉద్యమం చేస్తున్నాం. కూడా ఇప్పటికీ 4 మహానాడులు అయినాయి. ఏ మహానాడు కూడా కానీ ఏ మీటింగ్ కూడా పోను. ఎప్పుడు నాకు బీసీ మీటింగ్లకు, బీసీ కార్యక్రమాలకు, బీసీ ఉద్యమాలకే ప్రాధాన్యత ఇస్తా. అందుకే వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే కార్యక్రమాల లోపల చట్టసభల రిజర్వేషన్లదే నా ఎజెండా. ఆ ఎజెండా మీదనే పోరాటం. దానికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలను కూడగట్టుకొని బీసీ ఉద్యమం. అట్లాంటి ఆహ్వానం లేదు, అట్లాంటి ఆలోచన కూడా. ఏపీలో టీడీపీ గ్రాఫ్ తగ్గుతోందన్నారు బీజేపీ నేత కావూరి సాంబశివరావు. అదే సమయంలో వైసీపీ గ్రాఫ్ పెరగటం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మూడో పార్టీ వస్తే ఆదరించడానికి ప్రజలు, నేతలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే జన్మభూమి కమిటీలను తప్పుబట్టారు కావూరి. ఇవాళ ప్రోగ్రామ్స్ ఏమి వచ్చినా కూడా జన్మభూమి కమిటీని పెట్టి జన్మభూమి కమిటీ వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తూనే ఇస్తామనే ఈ ఆలోచన, ఇది చాలా చెడ్డ ఆలోచన. ఇది సరైన పద్ధతి కానీ కాదు. ఇవాళ వాళ్ళ దగ్గరికి పోయి నేను మాట్లాడితే నాకు అర్థమైంది ఏమిటంటే, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ యొక్క పాపులారిటీ తగ్గుతోంది అని మన కళ్ళకు కొట్టుకుని కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ తగ్గుతోందని కనపడుతుంది, కానీ జగన్ అంగుళం పెరిగినట్టు నాకు కనపడుతుంది. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సారథి అమిత్ షా పర్యటన పొలిటికల్ హీట్ పెంచుతూ ఉంటే, మరోవైపు రాహుల్ను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే రాహుల్ టూర్కు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయగా ఏపీలో కూడా టూర్ డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే నెల 4న భీమవరంలో రాహుల్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. 3 ఏళ్ల మోదీ పాలన వైఫల్యాలను రాహుల్ టార్గెట్ చేయనున్నారు. ప్రత్యేక హోదాకు మద్దతిచ్చే జాతీయ పార్టీలను ఈ సభకు ఆహ్వానిస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్ను కలిసి సభకు రావాలని కోరతామన్నారు.
జూన్ 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు భీమవరంలో, వెస్ట్ గోదావరిలోని భీమవరంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రాహుల్ గాంధీ గారితో పాటు మిగిలిన పార్టీ నాయకులందరినీ కూడా భీమవరం తీసుకెళ్ళి అక్కడ తెలుగుదేశం, బీజేపీ ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు, రాష్ట్రానికి ద్రోహులుగా ఏ విధంగా నిలబడ్డారు, ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ప్రత్యేక హోదా మా హక్కే కాదు, మా సొత్తు అది. అవినీతి ఉంటే ప్రజలు అసంతృప్తిగానే ఉంటారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రాధాన్యతలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా అవినీతి ఉంటే ప్రజలు సంతృప్తిగా ఉండరన్నారాయన. ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ప్రజల సంతృప్తిపై సర్వే చేపడుతున్నట్టు వివరించారు. ఈ ఫీడ్బ్యాక్ ద్వారా పథకాల్లో మార్పులు తీసుకుంటామని చెప్పారాయన. కరప్షన్ ఎక్కడైనా సరే కరప్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిస్సాటిస్ఫాక్షన్ ప్రారంభమవుతుంది. మనుషుల డిస్సాటిస్ఫాక్షన్ కారణం మనం ఇచ్చే వెల్ఫేర్ అందకపోతే ఒకటి, ఆ లబ్ధిదారులు ఎవరైనా డబ్బులు తీసుకుంటే అందులో కూడా ఏదైనా బ్యూరోక్రసీ కానీ పాలిటీషియన్ కానీ ఎవరు తీసుకున్నా ఆ ఎఫెక్ట్ గవర్నమెంట్కి. అదే మరిగా మన ఆఫీసర్లు డెలివరీ మెకానిజంలో ప్రాబ్లం ఉంటే అది కూడా నెగిటివ్. దాన్ని మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ పైన ఇప్పటి నుంచి మీకు అందరికి కలెక్టర్స్కి మీ జిల్లాలో పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఐవీఆర్ఎస్ సర్వే చేపిస్తాను. బీజేపీతో లాలూచీలో భాగంగానే సీఎం కేసీఆర్ అమిత్ షాపై విమర్శలు చేశారన్నారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. మోదీతో కేసీఆర్ రహస్యంగా ములాఖాత్ అయ్యారని ఆరోపించారు. భవిష్యత్తులో బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీ కుదురుతుందని జోస్యం చెప్పారాయన. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి లెక్కలు మోదీ దగ్గర ఉన్నాయని, అందుకే కేసీఆర్ భయపడుతున్నారన్నారాయన. కేసీఆర్ గారికి బీజేపీ పడగ, మోడీ గారితో స్నేహం, బీజేపీ తోక అమిత్ షాతో శత్రుత్వం. ఇది నమ్మే విషయమేనా? ఇది లాలూచీ కుస్తీ. కేసీఆర్ గారు షా పర్యటన పైన పిలుచుకోవడం అది లాలూచీ కుస్తీలో భాగం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మా ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు చెయ్యడు. ఎందుచేతంటే రహస్యంగా మోడీతో మిలాఖతై ఉన్నాడు. బీజేపీ నేతలు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. రాష్ట్రానికి కేంద్రం ఏమిస్తుంది, కేంద్రానికి రాష్ట్రం ఏమిస్తున్నదనే విషయం తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైందన్నారు. అమిత్ షా తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రగతి ఆగొద్దనే కేసీఆర్ ఆవేదన అన్నారు హరీష్ రావు. ముఖ్యమంత్రి గారి ఆవేదన, వారి ఆలోచనల్లో కూడా రాష్ట్ర ప్రగతి దెబ్బతినకూడదనేటువంటి విషయమే తప్ప ఇక్కడ ఏదో వ్యక్తిగతమైనటువంటి అంశం లేదు. సో దాన్ని గమనించి మేము చెప్పినవన్నీ వాస్తవాలు కావు అని మీరు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుంటే కొంతైనా బీజేపీ మీద గౌరవం పెరిగి ఉండేది. వాస్తవాలు ఒప్పుకోవాలి. మీ జాతీయ అధ్యక్షుడికి మీరు చాలా తప్పుడు సమాచారం ఇచ్చి వారి చేత తప్పుడు మాటలు చెప్పించే, అబద్ధాలని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 2018 జనవరి నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. అమిత్ షా పర్యటనకు వచ్చిన స్పందన చూసి టీఆర్ఎస్ వణుకుతోందన్నారు ఆయన. 2019 టార్గెట్గా బీజేపీ ముందుకు వెళుతుందని కిషన్ రెడ్డి అన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో అమిత్ షా గారు వస్తారు, అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రధానమంత్రి వస్తారు, అన్ని జిల్లా కేంద్రాలకు కేంద్ర మంత్రులు వస్తారు, అసెంబ్లీ స్థాయిల వరకు వస్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావము మరి ఈ యొక్క 2018 జనవరి నుంచే పూరించబోతా ఉన్నాం. 2019లో బీజేపీలో అధికారంలోకి వస్తుందంటేనే ఈరోజు కేసీఆర్ బాధపడి మా మీద అనేక రకాలుగా వీళ్ళు గరీబోళ్ళు, అజ్ఞానులు అని మా మీద ఇలా గొంతు పట్టుకుంటా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, క్షమాపణలు చెప్పాలా, నేను రాజీనామా చేస్తా అని ఏదేదో నిన్న మాట్లాడేసి. దమ్ముంటే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనపై హైదరాబాద్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్. తెలంగాణలో అధికారంలోకి వస్తామని అమిత్ షా పగటి కలలు కంటున్నారని విమర్శించారాయన. హైదరాబాద్తో పాటు ఈసారి సికింద్రాబాద్లో కూడా బీజేపీని చిత్తుగా ఓడించి చూపిస్తామన్నారు అసద్. గోషామహల్, అమర్పేట్, ఖైరతాబాద్లో కూడా బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారాయన.
तेलंगाना में बीजेपी के सदर आए हुए हैं। बड़ी मोहब्बत पैदा हो गई उनको तेलंगाना से। अच्छा हुआ आए सो। मैं बार बार बोलता था चीफ मिनिस्टर को, देखो ये आ रहे हैं, देखो ये ऐसा करेंगे। आज हैदराबाद को आए, वेलकम। मैं तो कहूंगा शाह साहब, आप खुद किस्मत आजमा लो, तुम और मैं मुकाबला कर लेंगे हैदराबाद से, देख लेंगे क्या होता। क्यों तुम किसी और को तैयार कर रहे, आप आ जाओ, मैं तैयार हूं। हैदराबाद की सीट जीतेंगे, ये क्या कोई केक है आके खा लेंगे? बरसों हमने मेहनत की यहां पर, अब आए हैं, आखिर ख्वाब देख रहे हैं कि नहीं तेलंगाना में हम बीजेपी को उठाएंगे। मैं मोदी साहब को बोल रहा हूं। తెలుగుదేశం మహానాడు ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో జరుగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గీతం విద్యా సంస్థల అధిపతి కూడా అయిన మూర్తి ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంపగా అభివర్ణించారు. యూనివర్సిటీ మైదానాన్ని టీడీపీ మహానాడుకు ఇవ్వటాన్ని కొన్ని విద్యార్థి సంఘాలు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ బూజు పట్టి గబ్బిలాలు తిరిగే వాటిని ఇవ్వటానికి అభ్యంతరం ఎందుకని టీడీపీ ఎమ్మెల్సీ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యల్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దయ్యాల కొంప అంటున్న యూనివర్సిటీలో టీడీపీ మహానాడు ఎందుకు నిర్వహిస్తోంది అంటూ ప్రశ్నించారు విద్యార్థులు. బూజు బట్టి గబ్బిలాలు తిరుగుతున్నాయి కదా, అట్లా అద్దిస్తారు కదా, అది కూడా అద్దిస్తారు కదా. ఇప్పుడు గీతంలో ఉన్నాయి కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటే ఏమవుద్ది, 300 రూములు తీసుకున్నారు, శుభ్రం తుడుస్తున్నారు, బాగు చేస్తున్నారు. ఏమైనా పెయింట్లు గీట్లు ఉడితే వాళ్ళే బాగు చేస్తున్నారు, ట్యాప్ లైన్. అది ఆంధ్ర యూనివర్సిటీకి ఉపయోగం ఉంటావా, నష్టం ఉంటావా? ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు బాగు చేయాలి కదా, వాళ్ళు బాగు చేయట్లేదు. వీళ్ళు బాగు చేసి అందులో ఉంటానన్నప్పుడు ఇవ్వాలి, ఎవరిని ఇవ్వచ్చు. ఇప్పుడు దెయ్యాల కొంపలు ఇవ్వడానికి అడ్డుపడటం ఎందుకు? ఆంధ్ర వర్సిటీ గురించి టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. దయ్యాల కొంప అనటం ఏమాత్రం సరికాదన్నారు మంత్రి. మహానాడు వల్ల యూనివర్సిటీ ఖ్యాతి పెరుగుతుందనటం కూడా కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు గంటా శ్రీనివాసరావు. గౌరవించవలసిన విశ్వవిద్యాలయం అది. మరి మూర్తి గారు ఎందుకు ఆ మాట అన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారో డెఫినెట్గా ఆయన అడుగుతాం. అయితే ఆయన అన్న మాట 100% తప్పు. ఆంధ్ర యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక గ్లోరీ ఉంది. దెయ్యాల కొంపని ఆయన అన్నారని నేను అనుకోవట్లేదు. అది ఎందుకు అలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే మాత్రం ఖచ్చితంగా అది పొరపాటు. ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే ఒక ప్రిస్టేజియస్ యూనివర్సిటీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి, కట్టబెచ్చి రావణం గారి దగ్గర నుంచి ఎంతోమంది పెద్దలు వైస్ ఛాన్సలర్ చేసిన ఇన్స్టిట్యూట్, ఎంతోమంది మేధావులు తయారు చేసిన ఇన్స్టిట్యూట్. కాబట్టి అటువంటి ఇన్స్టిట్యూట్ని ఆయన అనుండకూడదు, అన్నింటి మాత్రం ఖచ్చితంగా. సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ కంపెనీలతో ఐటీ మంత్రి కేటీ రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. హైదరాబాద్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరించారు. మొదట ఇంటెల్ కంపెనీ గ్రూప్ ప్రెసిడెంట్, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాబర్ట్ హెచ్వాన్తో ఇంటెల్ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారాయన. తెలంగాణ ప్రగతిని, వ్యాపార అవకాశాలు పరిశీలించేందుకు ప్రతినిధి బృందం రావాలి అంటూ మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్లోని మౌలిక వసతుల గురించి మంత్రి వివరించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీలో ఒకటైన ఫ్లెక్స్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ కంపెనీ అధ్యక్షుడు డగ్ బ్రీడ్తో సమావేశమయ్యారు. తెలంగాణ ఎలక్ట్రానిక్ పాలసీ, పారిశ్రామిక విధానాల గురించి మంత్రి వివరించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. తయారీ పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతున్నట్టు తెలిపారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు పరిశ్రమలకు మంచి ఊతమిచ్చేలా ఉన్నాయన్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో లాకప్ డెత్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఖాకీల చిత్రహింసలకే వ్యక్తి చనిపోయాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొవ్వూరుకు చెందిన రమణయ్య అనే వ్యక్తి ఓ కేసులో కొవ్వూరు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. 1 గంటలోనే రమణయ్య పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. అయితే అర్ధరాత్రి విచారణ పేరుతో రమణయ్యకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇచ్చారని, ఆ తర్వాతనే రమణయ్య చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 3rd డిగ్రీ కారణంగానే రమణయ్య చనిపోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అతి పొడవైన రివర్ బ్రిడ్జ్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. ప్రధాని మోదీ రేపు అసోంలో ఈ పొడవైన వంతెనను ప్రారంభించబోతున్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన డోలా సౌదియా బ్రిడ్జ్ను
జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. కేంద్రంలో మోదీ పాలన 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. మన్మోహన్ సింగ్ హయాంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 10 ఏళ్ల క్రితమే నిర్మాణ పనులు ప్రారంభమైన కాంగ్రెస్ కాలంలో మందకొడిగా జరిగాయి. మోదీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 950 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వార్లీ వంతెనే పొడవైన బ్రిడ్జిగా ఉంది. దానికంటే 30% పొడవైనది అసోంలో ఈ డోలా సాదియా బ్రిడ్జ్. బాహుబలి 2 ఇండియన్ సినిమాకు పాఠశాల అంటున్నారు వరల్డ్ ఫిల్మ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. 100 కోట్లు వస్తేనే ఆహా ఓహో అనే స్థాయి నుండి బాలీవుడ్ బయటపడాలంటున్నారు. హాలీవుడ్ స్థాయిలో క్వాలిటీ ఇవ్వకపోవటం వల్ల ప్రతి ఏడాది ఇండియన్ వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ విమర్శిస్తున్నారు. బాహుబలి అమెరికాలో, దంగల్ చైనాలో హాలీవుడ్ సినిమాలను పక్కకు నెట్టేశాయని, ఆ ఇన్స్పిరేషన్తో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ తమ మైండ్ సెట్ మార్చుకోవాలంటున్నారు.